ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నా. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం నుండి 23 వచనాల వరకు ధ్యానించుకుందాం. నజరేయుడైన యేసు నామమునకు విరుద్ధంగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. యెరూషలేములో నేను అలాగున చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి, వారు దేవదూషణలు చేయుతున్నట్లు బలవంత పెట్టి చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమునైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని, మేమందరము నేల పడినప్పుడు, సౌలా షౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికొలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రు భాషలో నాతో ఒక స్వరము చెప్పగా నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతులను గూర్చియో, నేను నీకు కనబడబో సంగతులను గూర్చియో నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసముంచుట చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారును స్వాస్థ్యమును పొందుతున్నట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమందంతటా, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలననైనా సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానమును పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలు మోసేయు ముందుగా చెప్పినది కాక మరి ఏమీ చెప్పక
అల్పులకును ధనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అగ్రిప్ప రాజు దగ్గర అపోస్తుడైన పౌలు తనిచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యము ఈ దినాన మనము ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క యూదులు అగ్రిప్ప రాజు దగ్గర ఈయన మతభేదాలు పుట్టిస్తున్నాడు, కలహము పుట్టిస్తున్నాడు, ప్రతి చోట భయంకర విప్లవకారుడుగా మారిపోయి ఉన్నాడని, వారి యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడని ఫిర్యాదులు చేస్తున్నారు. కనుక దానికి ఆయన ఏమైనా వాంగ్మూలం చెప్తావా, నువ్వు ఏమైనా నీ గురించి నువ్వు చెప్పగలవా అంటే, అప్పుడు అపోస్తలుడైన పౌలు అనేక విషయాలు అగ్రిప్పతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నజరేయుడైన యేసు నామమునకు విరుద్ధంగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. ఆయన తన సాక్ష్యం మొదలుపెట్టాడు. యెరూషలేములో నేను అలాగున చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు నేను దగ్గరుండి సమ్మతించాను. అనేక మందికి నాశనం చేసి ఉన్నాను. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి దేవదూషణ చేస్తున్నారని బలవంతంగా వారికి బలవంతం పెట్టి వారి మీద మిక్కిలి క్రోధం గలవాడని ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని. ఒకప్పుడు తను చేసింది ఇప్పుడు తన జీవితానికి వచ్చింది. అది ఇండైరెక్ట్గా అగ్రిప్ప రాజుతో ఆయన తెలియచేస్తున్నాడు. ఒకప్పుడు నిన్న ప్రజలందరూ ఎక్కడ ప్రార్థన చేసినా ఈడ్చుకుని తెచ్చి వారికి చెరసాలలో వేసి ఉన్నాను. అంతటి మూర్ఖపు పని నేను చేశాను. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారము ఆజ్ఞ పొంది దమస్కునకు మళ్ళీపోయాను. దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తులందరినీ కూడా అదేవిధంగా హింసించాలని నేను వెళ్ళినప్పుడు, రాజా, ఒక మధ్యాహ్నము నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమునైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. అదే తన జీవితానికి టర్నింగ్ పాయింట్. దమస్కు దారిలో గొప్ప వెలుగు చూచి నేల మీద పడ్డాడు. అందరూ నేల పడ్డామంటున్నాడు. ఆ పడినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ఒక స్వరము చెప్పడం విన్నాడు. మునికొలలకు ఎదురుతనుట నీకు కష్టమని హీబ్రూ భాషలకు స్వరము నాతో పలుకుట వింటిని. మునికొనలు ఒక కర్రకి చిన్న ముళ్ళు పెట్టి నడిచే ఎద్దుకి ఆ రైతుడు పొడుస్తూ ఉంటాడు. అప్పుడు అది స్పీడ్గా నడుస్తుందని. ఇప్పుడు నువ్వు ఒక ఎద్దు లాంటి వాడివి, నువ్వు దానికి ఎదురు తన్నుతున్నావు, నీకే పెయిన్ వస్తుంది. అప్పుడు ఆయన అపోస్తలుడు పౌలు అంటాడు, నేను ప్రభువా నువ్వు ఎవడవని అడుగగా, ప్రభు నీవు హింసించుచున్న యేసును అని తన గురించి తాను ప్రభు తెలియచేశారు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి పరిచారకునిగా సాక్షినిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి పాదములు మోపి నిలువుము. నేను ఈరోజు కనబడడానికి గల కారణాలు నువ్వు నా సేవకుడు ఉండాలని అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. తన పరిచర్య కొరకు ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదనని ఆయన స్పష్టీకరణ తెలియచేశారు. తర్వాత ఆయన అంటున్నాడు, చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఎవరైతే అనేక మందికి హింసిస్తున్నాడో ఆ వ్యక్తిని అనేక మందికి రక్షణ కొరకు, అనేక మందికి కళ్ళు తెరవడం కొరకు ప్రభు ఏర్పరచుకోవడం అనేది గొప్ప విశేషమైన మాటను ఇక మనం గమనిస్తూ ఉన్నాం. అయితే పౌలు ఆ మాట తెలియచేస్తూ, కాబట్టి అగ్రిప్ప రాజా,
ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆయన చెప్తా ఉన్నాడు, దేవుడు అంత దర్శనం నాకు ఇచ్చినప్పుడు నేను ఎలా అవిధేయుడు అవుతాను? అవిధేయుడు కాక ఆయన ప్రారంభించాడు. దేవుడు దర్శనాన్ని బట్టి ఆ దమస్కులోనే చాలామందికి ప్రభు గురించి తను పరివర్తన సాక్ష్యం చెప్పాడు. తత యెరూషలేమునకు వచ్చాడు. తత యూదయ దేశం అందంతటా, తర్వాత తన యొక్క ప్రాంతం అంతా కూడా చెప్తూ అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచు నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ఇది కేవలం ఆకాశం నుంచి నాకు దేవుడు కనిపించి ఆయన నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మాత్రమే. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి. నేను నా క్రమంలో నా పని చేస్తున్నప్పుడు యూదులు నన్ను యెరూషలేము దేవాలయంలో చూసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. క్రీస్తు శ్రమపడి మృతులలో పునరుత్థానమును పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురించబోనని ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినది కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. తనకున్నటువంటి ఆ దర్శనాన్ని తెలియచేస్తూ ఏ రీతిగా అందరికీ నేను ఒక వెలుగుగా ఉండాలో, ఒకవేళ నన్ను చంపినా సరే నా యేసు ప్రభు చనిపోయి ఎలా అయితే పునరుత్థానుడయ్యాడో నేను ఆ పునరుత్థాన బలమును పొందుకోవాలనే ఆశతో ముందుకు సాగిపోతున్నానని ఆయన అగ్రిప్ప రాజుతో అద్భుతమైన సాక్ష్యం ఆయన పంచుకున్నాడు. అద్భుతమైన మాటను ఆయన పంచుకున్నాడు. కనుక ప్రియ దేవుని యొక్క బిడలారా, నువ్వు విశ్వసించిన ప్రభువును మనస్ఫూర్తిగా ధైర్యంగా ఆ నమ్మకంతో నువ్వు నిలిచి దేవునికి మహిమకరంగా జీవించటం అనేది అది గొప్ప భాగ్యము. కనుక రండి, మన సాక్ష్యాలను మన చేత పట్టుకొని ప్రభు కొరకు జీవించడానికి బలమిమ్మని, శక్తినిమ్మని, ఎవరికి భయపడక నిబ్బరంగా దేవుని కొరకు సాక్షిగా ఉండే భాగ్యం దేవుడు దయచేయునుగాక అని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో మీ మాట కొరకు వందనాలయ్యా. అపోస్తలుడు పౌలు తన సాక్ష్యము చేత పట్టుకొని ఏ విధంగా అయితే ప్రభు అనేకులకు మీ యొక్క మార్గంలో ప్రభు మార్పు చేయాలి, వెలిగించాలి, వారి బ్రతుకును ప్రభు ఆశీర్వాదకరంగా మార్చాలని ప్రభు అద్భుత సాక్ష్యం అగ్రిప్పతో చెప్పి ఉన్నాడు. మేము కూడాను ప్రభు మా ఎదుట ఉన్న అనేక మందికి సాక్ష్యం చెప్తూ ప్రభు మా సాక్ష్యము కాపాడుకొని మీరు మా ఎడల చూపిస్తున్న అద్భుత కార్యములు, మీ ప్రేమ, మీ యొక్క కృప కొరకు కృతజ్ఞతాపూర్వకంగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని, మా సాక్ష్యాలను చేత పట్టుకొని ప్రభు ముందుకు అనేకులకు రక్షణార్థమై మేము జీవించలాగున్న కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.